నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరాలయంలో పర్వత శిఖరంపై వెలిసిన అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడం వలన దేవాలయము అభివృద్ధికి నోచుకోవడం లేదని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని తుంగపాటి గౌరారంలోని పర్వత శిఖరంపై వెలిసిన అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించినప్పటికీ అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడం వలన దేవాలయము అభివృద్ధికి నోచుకోవడం లేదని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. బుధవారం దేవాలయ కమిటీ చైర్మన్, పోలీస్ సిబ్బంది, టీపీ గౌరారం, తుంగపాడు ఇరు గ్రామాల పెద్ద మనుషుల సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సిబ్బందితో కలిసి హుండీ లెక్కించడం జరిగింది. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి జిల్లేపల్లి జయరామయ్య మరియు దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి సత్య న్యూస్తో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ఆలయ అభివృద్ధికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలు దేవాలయ ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు హుండీ ధ్వంసం చేసి స్వామివారి నగదును దొంగలించడం జరుగుతుండటంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నూతన హుండీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పిస్తూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, భక్తులకు అవసరమైన వసతులను కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ వట్టికోటి రవి, నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, తుంగపాడు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తంగేడి నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేత కొండలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోచంరెడ్డి సుధాకర్ రెడ్డి, గజ్జల యాదిరెడ్డి, గెల్వాల్ రెడ్డి, దేవాలయ కమిటీ మాజీ సభ్యులు వట్టికోటి నరేష్, నెల్లికంటి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. లక్కల్లో ఒక తాళం చదివాలి. అదే కింద కదా మరి. మళ్ళీ సీలేదు అది జర డిఫరెంట్ ఉంది. మీరు ఉంటలేరు సార్?
మండే వస్తుంది కదా సండే చూడండి వీలైతే కూర్చో కూర్చో అదే ప్రస్తుతము శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీ నరసింహ టెంపుల్ వద్ద ఉన్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా హుండీ లెక్కింపు కూడా జరిగింది. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా హుండీ లెక్కింపు సందర్భంగా మనతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? జయరామయ్య అండి. జయరామయ్య. సార్ ఇక్కడ ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫు నుంచి ఏర్పాటు చేస్తున్న బ్రహ్మోత్సవాల్లో ఏ విధంగా జరిగింది? ఈ బ్రహ్మోత్సవాల పూర్తి కార్యక్రమం ఏ రకంగా? శ్రీ చలిదోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టీపీ గౌరవరం. ఈ యొక్క దేవస్థానం ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరగడం ఆనవాయితీ. ఈ సంవత్సరం భక్తులు బాగా ఎక్కువ వచ్చి ఉత్సవాలు మంది ఘనంగా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నీటి వసతి ఏర్పాటు చేయడం అనేది క్యూ లైన్ ఇక్కడ ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ భక్తులకు ఇంకొద్ది ఎక్కువ వసతులు కల్పించినట్టయితే, అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించినట్టయితే ఇంకెక్కువ రద్దీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తయితే కూడా మనకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా భక్తులు దేవుని దర్శనం చేసుకోవడానికి ఈ మెట్ల దారి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మరొక మెట్ల దారి కూడా నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. వాటిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఈ యొక్క ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉండటం వలన మనని ఎటువంటి పనులు నిర్వహించడం వల్ల ఆటంకం చేయడం జరుగుతున్నది. అభివృద్ధి చేసినందుకు దాతలు ముందుకు వస్తున్నా కానీ ఇక్కడ చేయలేకుండా ఆపడం జరుగుతుంది. కొంచెం పై అధికారుల అనుమతులు కోరి తర్వాత మేము చేస్తున్నాం. మెట్లు చేయడం చేస్తాం. ఇంకా కొన్ని వసతులు పైన కల్పిస్తాం. పైన వెళ్ళడం దాన్ని ఫినిషింగ్ చేస్తుంది కూడా అంత దూరం రెడీగా ఉంది. మీ పని మొదలుపెట్టే టైంకి వచ్చి ఆపేస్తున్నాం. అట్లా దానివల్ల ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా పరిష్కారం గురించి చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ గతంలో ప్రతిసారి హుండీ దొంగతనం అనేది జరుగుతూ వచ్చేది. గతంలో జరుగుతున్నట్టుగానే పోయినసారి కూడా ఈ సంవత్సరం కూడా ఒక హుండీ కూడా పైన దొంగతనం జరిగింది. దానికి ప్రధాన కారణం ఇక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడము. ఒకవేళ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితే ఇలాంటివి జరగకుండా ఉండే అవకాశం కూడా ఉంది. దానిపైన మీరు ఏమన్నా? సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనన్నది కాకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు ముందు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి దొంగతనం చేయడం జరుగుతున్నది. దాని విషయంలో కూడా మేము పోలీసు వారి వాళ్ళ సలహా ప్రకారం ఏర్పాటు చేసుకుని ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎక్కువ వసతులు కల్పించి భక్తులకు అనేక రకాలుగా ఇక్కడ మీరు మౌలిక వసతులు కల్పించినట్టయితే భక్తుల రద్దీ కూడా పెరిగి దేవాదాయ ధర్మ శాఖ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ దేవాలయం కూడా అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకెక్కువ అభివృద్ధి చెందాలని మేము కూడా సత్యనిధి ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం ఇక్కడ ఇప్పుడు దేవాలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చైర్మన్ రవి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించారు, వారికి ఇంకే రకమైన చర్యలు తీసుకుంటారు, వారు ఏమేమి పనులు చేశారు భక్తుల కోసము వారి మాటలు తెలుసుకున్నాం. అనగా నమస్కారం అన్న. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గతంలో కంటే కూడా మీరు చైర్మన్ అయిన తర్వాత ఎక్కువ పబ్లిక్ ఎక్కువ రావడం కూడా జరిగింది. అదేవిధంగా వసతులు కూడా కొన్ని ఎక్కువ ఏర్పాటు చేశారు. దీనికి ఇంకేమేమి చేశారు? మీరు ఎవరు సాయం తీసుకున్నారు? మీకు ఎవరు సహకరించారు? సర్పంచ్ సహకరించారు. సర్పంచ్ అయితే నాకేం సహకరించలేదు. 10 దగ్గర ఎలివేషన్ చేస్తారు. ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ చేసి ఇబ్బందికరం గురి చేస్తారు. నేను ఏది మంచి పని ఏదైనా పని చేద్దామని మొదలు పెడదామంటే సర్పంచ్ అంటే కేవలం కృష్ణారెడ్డితోనే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఏదైనా
గడబడిగా లేపడం కానీ ఈ పని ఆపడం కానీ ఏదైనా ఇబ్బందికరంగా చేస్తుంది. వచ్చిన భక్తులకు నేను వాటర్ కానీ ఏది కానీ మంచిగా చేశాను. సో ఇక్కడ మీరు చేస్తున్న అభివృద్ధికి కొంతమంది అడ్డుపడుతున్నారు. అదేవిధంగా మీకు ఉన్నటువంటి మాజీ సర్పంచులే కానీ, అదేవిధంగా తుంగపాడు టీపీ గౌరవ మాజీ సర్పంచులు కానీ వాళ్ళంతా మీకు సహకరిస్తున్నారు. మా సర్పంచ్ సహకరిస్తుంది. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి కోసం ఇంకేం చేయాలనుకుంటారు? ఇక్కడ నేను ఇక్కడ నుంచి పైకి ఒక మెట్ల ఆధారంగా కట్టిద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దాతలు కూడా ఉన్నారు కానీ చేయాలనుకుంటున్నాం. మా ఫారెస్ట్ ఆయన పర్మిషన్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రస్తుతానికి జరిగినటువంటి దాంట్లో ఫారెస్ట్ పర్మిషన్ చేయాలని కోరుకుంటున్నాను. లిస్టే నేను చేస్తాను. అదేవిధంగా ఇక్కడ మీకు ఈ జాతర సంబంధించి సహకరించిన వాళ్ళందరికీ మీకు ఈ జాతరకు అందరూ సంబంధించిన వాళ్ళకు అందరికీ కృతజ్ఞతలు జరపగలుగుతుంది. థ్యాంక్ యూ అన్న గారు. అదేవిధంగా ఇక్కడ మనతో పాటు మాజీ సర్పంచ్ తుంగపాడు మన ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా మనకు దండియ నరసింహన్న గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాము. ఈ దేవాలయ అభివృద్ధి కోసం వారు కూడా అనేక సార్లు కృషి చేస్తూ ఉంటారు. వారి గతంలో కూడా సొంతంగా వారి చేతి కూడా కొంత డబ్బులు పెట్టుకుని మరీ అభివృద్ధి కోసం సహకరించిన వ్యక్తి. వారితో మాటలు తెలుసుకున్నాం. అనగా నమస్కారం. నమస్కారం. అన్న, ఇక్కడ ఈ జాతర ఏ విధంగా అనిపిస్తుంది? జరిగిన బ్రహ్మోత్సవాలు పూర్తయినాయి. ఈ సంవత్సరం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ సంవత్సరం మంచిగా చేసిన, విభాగంగా బాగా గతంలో కంటే కూడా ఇంకా మంచిగా చేసిన. అంటే ఈ చైర్మన్ ఆధ్వర్యంలో మీకు ఏమనిపించింది? మంచిగా చేయాలని చేసినాం. ఆయన కూడా దండ పెట్టుకొని పని చేసినాం. కొంచెం అనిపించింది. అదే ఇక్కడ మనకు సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి అన్నగారు ఉన్నారు. ఇక్కడ వచ్చే సుధాకర్ రెడ్డి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు చెప్పండి, ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలు ముగిసినాయి, ఇప్పుడు ఏ విధంగా జరిగినాయి, మీకు ఏమనిపించింది? ఇంకా ముందుగా మీకు నమస్కారం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఇంకా మంచిగా జరిగినాయి. కొద్దిగా చైర్మన్ గారికి పెద్దలు అంటే ప్రజెంట్ ఉన్న కొద్దిగా పొలిటికల్ ఇష్యూస్తోనే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే ఎండోమెంట్ ఆఫీసర్ గారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎండోమెంట్ వారిని కోరేది ఒకటేను, సార్ ఇక్కడ మీరు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కొంచెం దానికోసం మీరు పై అధికారులకు ప్లస్ గవర్నమెంట్కు విన్నపించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఫారెస్ట్ సెంట్రల్ ఫారెస్ట్కి అయితే ఎంత అయితే ల్యాండ్ మనకు కావాల్సి ఉంటుందో దాన్ని ఫస్ట్ వాళ్ళకి అప్రూవల్ పెట్టేసి అక్కడ నుంచి మనం స్టేట్ గవర్నమెంట్ని కోరాలి. దేవాదాయ శాఖ వాళ్ళని పై అధికారులను మీరు ఒకసారి కోరినట్లయితే ఇక్కడ ఒకసారి మనకు సర్వే చేయించుకొని ఎక్కువ ల్యాండ్ వచ్చినట్లయితే మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాతలు చాలా సహకరించడానికి రెడీగా ఉన్నారు. గతంలో ఇది స్టేట్ ఫారెస్ట్గానే ఉండే. ఈ ప్రాజెక్టుల వల్ల కొద్దిగా పవర్ ప్లాంట్ వల్ల కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సెంట్రల్ ఫారెస్ట్ అప్పచెప్పడం జరిగింది గుట్టలు. అప్పుడు దేవాదాయ మాకు ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ వరకు పెట్టేసుకుంటే మంచిగా ఉంటుండే. స్టేట్ గవర్నమెంట్ చెప్పకుండా హద్దులు పెట్టడం వల్ల ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరికి ఎండోమెంట్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ గ్రామాల పెద్దలుగా అందరికీ ఇవన్నీ పోవాలంటే ఒక్కటే కోరేది ఎండోమెంట్ ఆఫీసర్లు పై అధికారులకు చెప్పి స్టేట్ గవర్నమెంట్కి చెప్పి అక్కడ విన్నవించుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోరినప్పుడు మనకి ఎంతైతే ల్యాండ్ కావాలో అది చేసుకోవాలి. అందరూ సహకారంతో చేసుకున్నారు. మళ్ళీసారి ఉచిత బస్సులు ఒకటి, కొద్దిగా బాత్రూమ్ల సౌకర్యం ఒకటి, ఇంకా కొన్ని చేయాలనుకున్నాం. కొంచెం డిస్టర్బెన్స్లు ఉన్నాయి. చైర్మన్ గారు సహకరించి ఈసారి అన్నీ చేసుకుంటే మళ్ళీ టైం బ్రహ్మోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచించుకుంటున్నాం. మా చైర్మన్ గారు అందరూ సహకరిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న గారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ శ్రీ ఏకశిల చలిదోన లక్ష్మీనరసింహ టెంపుల్ వద్ద అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించి ముగింపు చేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసినట్టయితే భక్తుల కొరకు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా మేజర్గా ఇక్కడ వసతి కొరకు కొన్ని గదులను ఏర్పాటు చేయాలి భక్తుల సౌకర్యార్థము. అదేవిధంగా ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణం ఉందో అవి కూడా కొంచెం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఫారెస్ట్లో ఉండడం వల్ల కొన్ని నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. దేవాదాయ ధర్మ శాఖ వారు కూడా ఇటు నుంచి ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఇంకొంచెం అభివృద్ధి చేసినట్టయితే భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని అత్యంత విశిష్టమైన దేవాలయంగా భక్తులు చూస్తారు. కాబట్టి త్వరలోనే ఇవన్నీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము కూడా సత్యను ద్వారా కోరుతాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య.